హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియో పప్పు మామిడికాయ అండి. అదేంటో కానీ సమ్మర్ వచ్చిందంటే పప్పు మామిడికాయ ఒక 10-15 సార్లు అయినా సరే మనం వండుకొని తింటే కానీ మనకి తృప్తిగా అనిపించదు కదా. అయితే పప్పు మామిడికాయ వండుకున్నామంటే అది పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా కరెక్ట్గా ఇలా పప్పు తగులుతున్నట్టుగా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ ఉన్నట్టుగా వండుకున్నామంటే ఆ పప్పు మామిడికాయ కూర అయితే చాలా అద్భుతంగా ఉంటుందండి. అయితే అది ఎలా వండుకోవాలి, అలాగా పప్పు చక్కగా మెత్తగా ఉడికి అందులోని పప్పు బద్దల్లా కనబడుతూ అలాగే మెత్తగా ఉడికిన మామిడి ముక్కలు కనబడుతూ వండుకోవాలంటే ఎలా వండుకోవాలన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. అయితే ముందుగా మనము వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను 1/2 కేజీ పప్పునైతే తీసుకున్నానండి. అయితే ఇక్కడ అందరికీ వచ్చేటటువంటి డౌట్ ఏమిటి అంటే, ఇక్కడ నేను 1/2 కేజీ పప్పు తీసుకున్నాను కదండి. 1/2 కేజీ పప్పుకి మామిడికాయ ముక్కలు ఎన్ని వేసుకోవాలి అంటే మామిడికాయ 1 వేసుకోవాలా 2 వేసుకోవాలా అనే డౌట్ అయితే వస్తుంది కదండి. ఇక్కడ 1/2 కేజీ పప్పుకి పుల్లగా ఉండే మామిడికాయ అయితే 1 సరిపోతుందండి. అందులోని ఇలా పప్పు కడిగేసిన తర్వాత 2 ఉల్లిపాయలు, ఒక 6-7 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ ముక్కను కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకుని అందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని అందులోని మనం కుక్కర్ ఉడికేటట్టుగా వాటర్ని వేసుకొని అది కాస్త ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద మనం 3 విజిల్స్ వచ్చేటట్టు చూసుకోవాలండి. అంటే చిన్న మంట మీద పెట్టకూడదు, హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వస్తే పప్పు అన్నది కరెక్ట్గా ఉడుకుతుందండి. ఎందుకంటే డైరెక్ట్గా పప్పులోని మామిడికాయ ముక్కలు వేస్తున్నాం కాబట్టి పప్పు బిగుస్తుంది. అందువలన మనం ఇలా పెద్ద మంట మీద 3 విజిల్స్ వేయించామంటే చూసారా ఎంత పర్ఫెక్ట్గా పప్పు ఉడికిపోయి బద్దల్లా కనబడుతుంది. అలాగే మామిడికాయ ముక్కలు కూడా ముక్కల కింద కనబడుతుందండి. ఇలా ఉడికితే పప్పు మామిడికాయ అన్నది చాలా బాగుంటుంది. పేస్ట్ లాగా అయిపోయిందంటే టేస్ట్ అన్నది అన్నంలో కలుపుకోవటానికి కూడా కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది పేస్ట్ లాగా అయిపోతే. ఇలాగ అయిపోయిన తర్వాత ఇందులోని ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పోపుకి అయితే రెడీ చేసుకోవాలండి. ఇలా కుక్కర్ తీసిన తర్వాత ఎక్కువగా అయితే కలిపేసుకోకూడదండి. అయితే ఇప్పుడు పోపు కోసము స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, కొన్ని ఎల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే పప్పు మామిడికాయకి చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత కొన్ని ఎండుమిర్చి వేసుకొని కాస్తంత ఇంగువ కూడా వేసుకొని పోపు చక్కగా వేగేటట్టు చూసుకొని దోరగా వేగిన తర్వాత ఇది కాస్త డైరెక్ట్గా పప్పులో వేసేసుకోవాలండి. ఆ తర్వాత ఈ పోపుని కాస్త పప్పులో వేసేసిన తర్వాత ఒకసారి అదంతా కూడా కలిపేసుకొని ఆ తర్వాత మళ్ళీ కాస్త నీళ్ళు వేసుకొని అందులోని మనం హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఆ తర్వాత చివరిగా కొత్తిమీర ఉంటే వేసేసుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి, సమ్మర్ స్పెషల్ పప్పు మామిడికాయ. ఇది ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. మనం వండుకునేలాగా వండుకోవాలి కానీ అంత ఈజీ అండి పప్పు మామిడికాయ కూర వండుకోవడము. చూసారా చక్కగా మామిడికాయ ముక్కలు అలాగే పప్పు పేస్ట్ లాగా అయిపోకుండా చక్కగా వచ్చింది కదా. ఇలాగని వండామంటే పప్పు మామిడికాయ కూర చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇలాంటి పప్పు మామిడికాయ కూరలో చక్కగా అప్పడాలు పెట్టుకొని మనం తిన్నామంటే కూర అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ పప్పు మామిడికాయ. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసినట్టుగా. వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్.